అందుకే మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటున్నాను. సరే, ఓవరాల్గా ఏదైనా రిజల్ట్ చూసాము, సరే గెలుపోటములు రాజకీయాల్లో సహజంగా ఉంటూనే ఉంటాయి, మీరు కూడా అదే చెప్తారు కాబట్టి ఎలాగో. సరే, కానీ ఇలాంటి రిజల్ట్, ఇంత ఘోరమైన రిజల్ట్, బీఆర్ఎస్ 17 సరే మీరు అనుకున్న ప్రకారం 16 లెక్కేసుకున్నా కూడా 16 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడ కూడా ఎందుకు ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయింది? అంటే డిపాజిట్స్ కూడా రాలేదు చాలా చోట్ల. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? సరే, దానికి ముందు కేంద్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మోడీ గారి 3.0 గురించి ఒకసారి మాట్లాడండి, తర్వాత మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాం. మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. పెద్ద మనసు చేసుకొని గొప్పగా అభినందించిన మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. చెప్పండి. సహజంగా అంటే గెలుపోటములు రాజకీయాలలో అంటే నాకు అవగాహన, వెన్ ఐ వాజ్ 11 years, సుమారుగా నేను ఒక 38 years నుంచి బాగా గమనిస్తున్న రాజకీయాలు. ఈ నాకు 11వ ఏట నుంచి నేను చూస్తున్నా. అప్పటి నుంచి రాజకీయాల్లో నేను పివి గారిని చూసిన, లేకపోతే వాజ్పేయి గారిని చూసిన, అంటే 7-8 సీట్లు మద్దతు తీసుకుంటే కూడా ప్రభుత్వాన్ని కొనసాగించే తరుణంలో కూడా ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితులు చూసినాము. 2 సీట్ల 80-81 ప్రాంతాల్లో 2 సీట్ల నుంచి ఈరోజు మళ్ళీ 300, 282, 303, మళ్ళీ 240కి వచ్చినటువంటి పరిస్థితులు చూసినాం. ఒక్కసారిగా 52 సీట్ల నుంచి 99 స్థానాలకి ఎగబాకిన కాంగ్రెస్ వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా అంటే ఈ సంతోష సంబరాలు చేసుకుంటుంది. అంటే తిరిగి ప్రభుత్వాన్ని చేపడతామని భాజపా, గతం కంటే గొప్పగా సీట్లు ఉన్న స్థాయి కంటే రెట్టింపు స్థానాలు గెలిచినామనేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాదిన ప్రభావం కోల్పోయినప్పటికీ కూడా అనేక చోట్ల వివిధ ప్రాంతీయ పార్టీలు పుంజుకున్న తీరు, దక్షిణాదిన అనూహ్యమైనటువంటి మార్పులు, ఎవరి ఊహకందని ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాని తీరు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, లేదా మన పార్టీ పరిస్థితి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కావచ్చు, ఇవి అన్ని అంటే ఇట్లాంటి ఆటుపోట్లు, ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు నిబ్బరంతో కాస్త ప్రశాంతంగా ఉండి భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి సందర్భంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మన్యూనత భావంతో వ్యక్తిగత జీవితాల్లో అయితే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అది పొరపాటు. రాజకీయ పార్టీలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అంటారు. అంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో ధైర్యంగా ఉండకపోతే ఎట్లా? మనం గెలిచిన రోజు బాగా పొంగిపోయి ఉత్సాహంతో కాలు రెగరేసి ఓటమికి మాత్రం బాధ్యత వహించమంటే అది కరెక్ట్ కాదు. ప్రజా తీర్పును గౌరవించాలి, శిరస వహించాలి, ప్రజలకు అనుగుణంగా వ్యవహరించాలి, మన తప్పిదాలను గమనించాలి, మన తప్పిదాలను గుణపాఠాలుగా స్వీకరించాలి, వాటి నుంచి గొప్పగా ఎదగాలి. ప్రజాక్షేత్రంలో ఉన్న మనం వర్తమాన జీవితంలో పార్టీలు డబ్బులు వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీలకు ప్రజలు గంపగుత్తగా ఓటేస్తారు అనేటువంటి దాని నుంచి రాజకీయ పార్టీలను బయటికి తీసుకొచ్చిండ్రు ఈ 2024 ఎన్నికలు. అటు జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, డబ్బులు ఇస్తే మా కోట్లు పడతాయి, డబ్బులకు ప్రజలు నేతృత్వాన్ని కోరుకోకుండా పార్టీ నాయకుల నుంచి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచనల మేరకు గ్రామీణ స్థాయిలో కూడా ఎవరో చెప్తే వేసే పరిస్థితులు లేకుండా ఓటరు చైతన్యవంతుడై తీర్పిచ్చిండ్రు. ఈ 2024 ఎన్నికలలో నేర్చుకోవాల్సిన అనేక గుణపాఠాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ఉన్నా విశ్లేషకులు. నాగార్జున గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానంటున్నారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు ఇలాంటి డిఫీట్ వచ్చిన తర్వాత కూడా ధైర్యంగా మళ్ళీ ఎదుర్కొంటా ఉంటున్నారు, దానికి మిమ్మల్ని అభినందించాల్సిందే. కాకపోతే ఇవాళ ఈ పరిస్థితికి రావడానికి కారణం తెలుగుదేశాన్ని చంపేశాం, కాంగ్రెస్ను ఊడ్చేసాం, బీజేపీని లేకుండా చేద్దాం, అసలు ప్రతిపక్షం అనేటువంటిది తెలంగాణ గడ్డ మీద లేకుండా చేద్దాం అనేటువంటి మీ అధినేత యొక్క సంకల్పం మూలనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? అయి ఉండొచ్చు, తప్పే ఉంది. రాజనీతిలో ఏదైనా సాధ్యమే. మనం గెలవడానికి ఎదుటి వాళ్ళు లేకుండా, మనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి మనం చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ రోజు పరిస్థితుల్లో అదే సమంజసం అని మనం భావించుండవచ్చు. అది నియంత మనస్తత్వం ప్రజాస్వామ్యంలో అదే కారణమైతే, ఒక నిమిషం సార్, ఈ రోజు పరిస్థితికి అదే కారణమైతే భవిష్యత్తులో అట్లాంటివి చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా చూసినాం మనం.
అంటే ఒక పార్టీ నుంచి మొత్తం అభ్యర్థులను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి సీట్లు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు, అట్లానే దేశవ్యాప్తంగా కూడా 10 రాష్ట్రాలలో బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ పార్లమెంట్ ఎన్నికలలో ఖాతా తెరవని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్క బీఆర్ఎస్కి ఈ పరిస్థితి రాలే ఈసారి. అందుకే నేను అంటున్నా, గెలిచినా ఓడినా పూర్తి స్థాయిలో ఏ పార్టీ అయినా భిన్నమైనటువంటి పరిస్థితులను ఫలితాలను ఎదుర్కొంది. ఎవరో ఒకరు వాట్సాప్లో పంపించింది నాకు, ఈసారి అందరూ సంతోషంగా ఉన్నారట, గెలిచినామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఒకరు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకు గతంలో కంటే రెట్టింపు వచ్చినాయని ఇంకొందరు, అసలు గతంలో పూర్తి స్థాయిలో లేని పరిస్థితి నుంచి ఉన్న స్థాయికి వచ్చినామని ఇంకొందరు. అట్లా ప్రతి ఒక్కరు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సంతోషంగా ఉన్న సంవత్సరం ఏదైనా ఉందంటే 2024 నేను అంటున్న 2024లో అందరూ కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే మేమే గొప్ప, మాకెవరు ఎదురు లేరు, మేము మాత్రమే పరిపాలించగలుగుతాం, మేము చేసిందే నిజం అనేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు దేశం నుంచి రాష్ట్రం వరకు మిగతా పార్టీల నుంచి మా పార్టీ వరకు కూడా ఉంది అని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇది ఒకరిని మాత్రం అంటే కాదు, మనం కూడా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి ఎన్డీఏ తీర్మానం చేసినటువంటి ఆ ఎన్డీఏ పార్టీలందరికీ, లేకపోతే రేపటి రోజు 9వ తారీఖు 12వ తారీఖు 9వ తారీఖు ప్రధానమంత్రి అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మూడోసారి, అంటే ఆ సీక్వెన్స్ లో కంటిన్యూస్ గా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న మోడీ గారిని అభినందిస్తూ, ఆయన కూడా అంటే ఆయన విశ్వగురు అని బలంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకొని ప్రచారం చేసుకొని ఆర్భాటం చేసుకొని ఈ దేశంలో కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు, అంతిమంగా బీజేపీ పరిపాలన కొనసాగిస్తుందన్న తరుణంలో ఇట్లాంటి ఫలితాల నుంచి విశ్లేషించుకోవడమే కాకుండా ఆయన యొక్క చరిష్మా కూడా మసగబారిందా అనేటువంటి పరిస్థితి. అంటే బీజేపీ ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్ళినటువంటి పార్టీలో కూడా గ్రూపులుగా, అంటే వివిధ గ్రూపులుగా ఏర్పడి అంతర్గత పోరు వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయని కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటికీ మోడీ అవుతారా, ఎన్నిసార్లు మోడీ అవుతారు, ఆయనకు కూడా అధికారం మీద వ్యామోహం ఉందా, మూడోసారి ఆయనే కావాలనుకుంటున్నారు, ఆయనను మించిన నాయకులే లేరా బీజేపీలో, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా, మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ లో వచ్చినటువంటి ఫలితాలకు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు కూడా కారణమై ఉండవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా అంటే భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గత పోరు జరుగుతుంది, వ్యక్తి పూజ జరుగుతుంది, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది. ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎదురు మాట్లాడలేని పరిస్థితులు భారతీయ జనతా పార్టీలో కూడా నెలకొన్నాయా, వాటి నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారు గొప్పగా పరిపాలన అందించిండ్రు గతంలో అని మాట్లాడినటువంటి దాంట్లో వాళ్ళు మిగిల్చినటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి. ఆ రైతుల సమస్యలు కానీ, రైతులకు మద్దతు ధర ఇవ్వడం కానీ, ఎంతో మంది చావుకు కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ నల్లధనాన్ని తెల్లధనం చేయకపోవడం, ఉన్న పరిశ్రమలను అమ్ముకోవడం, ఎల్ఐసి లాంటి వాటిని అమ్మేసే ప్రయత్నం చేయడం, ఇంకా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ కూడా అనేకమైనటువంటి హామీలను నెరవేర్చలేని దుర్భర పరిస్థితి గతంలో ఉండే. ఆకలి ఇండెక్స్ సూచిక అనే దాంట్లో నేను మొన్న ఒకసారి అన్నా, భారతదేశం బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉందంటే బంగ్లాదేశ్ భారతదేశ జనాభాతో పోల్చుకుంటే చాలా తేడా ఉంటుందంటే ఒక మిత్రుడు అన్నాడు. బంగ్లాదేశ్ భారతదేశం కంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో బాగా అభివృద్ధి చెందిందన్న, అందుకే వాళ్ళ ఆకలి సూచీలో ముందున్నారు, మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇట్లాంటి వాటి నుంచి మోడీ గారు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. డాలర్ పతనాన్ని ఆపలేకపోయినారు. 100 కిలోల బంగారం తెచ్చిన అంటున్నారు గతంలో కంటే. ఇంకా ఇది కాదు, ఇది దాన్ని మించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ మోడీ గారి పట్ల ఉన్నాయి. అందుకే దేశంలోని ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చిండ్రని నేను భావిస్తున్నా. ఇంకా మోడీ గారు చాలా చెప్పిండ్రు, 14 లక్షలు వేస్తాం, 15 లక్షలు వేస్తాం. మాట్లాడుతుంటారు, అది కాదు కానీ చెప్పండి మేడం. నెక్స్ట్ మాట్లాడదాం. నాగార్జున గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో
నాగార్జున గారు మీ కాంగ్రెస్ వంతు మాట్లాడలే మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గురించి ఇంకా మిగిలిన ఏం మాట్లాడాలనుకున్నారో అవన్నీ కూడా మాట్లాడతారు కానీ. సో నాగార్జున గారు మా పార్టీ గురించి కూడా తర్వాత మాట్లాడదామా? అవునండి. కేంద్రంలో 2 జాతీయ పార్టీలు కూడా ఇక్కడ సరే ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళు అనుకున్నన్ని సీట్లు